హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి ముచ్చట్లు. ఏంది పైన చూస్తే ముసల్దాన్ లెక్కున్నా, కింద చూస్తే డ్రెస్ వేసుకొని ఉన్నా అనుకుంటారా? ఇలా ఇంకా షూట్ లొకేషన్కి పోలేదు. నేను వచ్చేసి ఈరోజు నవీన వాళ్ళ ఇంటికి వచ్చిన. షూట్ కూడా ఇక్కడనే. నవీన ఏం చేస్తున్నావు? స్క్రిప్ట్ చూసిరా షూట్ ఉంది కదా, స్క్రిప్ట్ చూస్తున్నా. ఇప్పుడే వచ్చింది చూస్తున్నా. ఈ రోజు చాలా రోజుల తర్వాత వచ్చింది బంటి మా ఇంటికి. అవునులా, మేము ఇంకా లొకేషన్ పోవాలి. ఇంకా బొచ్చడు ముచ్చట్లున్నాయి చెప్పేటి. వీళ్ళు ఎంత అంగడంగడి చేస్తారో, ఆగమాగం చేస్తారో అదంతా చూడరు. ఇగో హాయ్ సాయి. ఈయన వచ్చేసి హస్బెండర్. ఈమె హస్బెండర్ క్యారెక్టర్. ఇగో వీళ్ళు మేత మేస్తారు జరగదు. అచ్చరు ఆలస్యం లేదు, నేనన్న మేయలేదు, వాళ్ళు మేస్తారు. ఇగో ఈయన అందరి చేతుల చిప్పలే ఉన్నాయి. ఈయన కూడా మేస్తారు. ఏం చేసింది ఆ టిఫిన్? ఉప్మా. నాకు నచ్చదు కానీ తిన్నులా. ఈమె వీళ్ళు తినడం ఎక్కువ అంటే ఆమెకి ఇంకా తిరిపాయి గీ టైం దాకా. అరే ఇక మీ అందరికి ఒక ముచ్చట చెప్పండి, నాకు బాగా నచ్చింది. ఏంటిదంటారా? యజ్ఞ జుట్టు చూడు మీద అంటే కత్తిరించి అతుకు పెట్టుకుంటుందంట. నేనే ఆ మీద పూసలు కత్తిరించిత్త నేను అతుక పెడతా అనుకున్నా. భలే ఉన్నది కాదు ఏమో జుట్టు. ఇగో అరే ఎంత కష్టపడి పెంచుకున్నదో ఆ జుట్టు అంతా. అలా మమ్మీ గీవనే గీవే. అవు ఆ జుట్టు ఎట్లా పెరిగింది చెప్పవా? కర్లీ హెయిర్ అయితే సట్టమాట. ఓ సట్టమాట ఉల్లా మా ఇంట్లోకి ఉన్నాయని చెప్తలేదు. సట్టమాట పాతపాయలన్నీ బయట. బన్నీ హాయ్ చెప్పు. నవీన తొందర చాయ్ పెడితే తాగి లొకేషన్ పోవాలి, షూట్ స్టార్ట్ చేయాలి. నీదే రేటు. అబ్బో నీ పంచని నీదే ఊరుతా అంటే నాకన్నా కంపోలో పెట్టుకొని ఉంటాను. చూసిరు కదా, చూడరే ఇంకా ఇంకా మంచి మంచి ముచ్చట్లు వస్తూనే ఉంటాయి. ఇగో కింద కుర్చేసుకొని నవీన్ అంత పొట్టిగా ఉన్నది, కింద స్టూల్ వేసుకొని ఈ పీట వేసుకొని ఎక్కి గట్ల వంట చేస్తుంది. అవ చూడు షీషి అవ్వా, నువ్వు గంత పొట్టిగా ఎందుకున్నావు మరి? అందరూ స్టవ్ కింద నిల్చొని వంట చేస్తే పీట మీద నిల్చొని చేస్తాంది. భలే జోకు నువ్వు పో. అందరట చూసి రషి దేవుడా ఎంత ఘోరం. షాయ పెడుతుంది మా కోసం. చెప్ప షాయ పెట్టు, తాగినాక పోదాం. కానీ అవుతుందా చాయ్? జేజకు దండం పెట్టుకోరులా. ఏం చెప్తున్నావు? లేదు ఉప్మా తిని చాయ్ తాగుతాడు. చేయి కడిగేది లేదా? లేదు డైరెక్ట్. మీరు ఎప్పుడైనా ట్రై చేసిర్రు అట్లా? లేదు తమ్ముడు, ఒకసారి పెట్టు. ఉప్మా తినకుండా చాయ్ తాగితే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఉప్మాలో చక్కెర వేసుకొని తినరా? ఊళ్ళో ఏదో పాప తమ్ముని బదనం చేస్తాంది. ఉప్మాలో చక్కెర వేసుకొని తినరా? తీయగా అంతే. ఇలా షాపత్తా మిక్సీ చేసుకున్నాడు, చాయ్ అయింది అంతే. ఉప్మా తినకుండా చాయ్ తాగుతాడు. ఉప్మా చాయ్ కొత్త టేస్ట్. యా ఆఫ్ కోర్స్. నువ్వు ఎప్పుడైనా ట్రై చేసినావా? మరి నువ్వు విని చెప్తున్నావు కానీ నువ్వు ఎప్పుడైనా ట్రై చేసినావా? లేదు, మా డాడీ బాగా తింటాడు. మా డాడీకి బాగా ఇష్టం. డాడీ నువ్వు తింటావా? డాడీ మా డాడీ పేరు సుధాకర్. మా డాడీ ఉప్మాలో చక్కెర వేసుకొని తింటాడు. మంచిగా ఉంటుంది బిడ్డ అని ఒక్కసారి పెట్టిండు కానీ నాకే నచ్చలేదు. నేను తినలేదు. నేను పచ్చడి వేసుకొని తింటా ఉప్మాలో. మీరేం వేసుకొని తింటారో కామెంట్ పెట్టుది. నీకు ముచ్చట చెప్పాలా, నేను కూడా ఉప్మాలో చక్కెర వేసుకొని తింటా. చూసినావా? ఒప్పుకుంది లాస్ట్. మా డాడీ పేరు కూడా సుధాకరే, అందుకే షాక్ అయినా. బస్ దొరికిందా? దొరికింది. నవీన వాళ్ళ ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు బస్ దొరికింది. కానీ నవీన వాళ్ళ ఇంటికాడ నవీన 5 రోజులు కయ్య వదులుతుంది అనుకున్నా. కానీ నవీన వాళ్ళ కుక్కలు నా చెప్పు కొరికినాయి, నా చెప్పు ఎగ్గొట్టినాయి. ఉల్లా ఏం చేస్తాయి ఇక సప్పుడేకున్నాయి, ఏం అనరాదు కదా. అవంటే నాకు బాగా ఇష్టం. చిన్న ఉన్నాయి అవి బుల్లిగా, వాటిని ఏం అని రాకుండా ఉంటుంది అని. ఇక మనుషులు ఏది ఉంటుంది సొప్పాన్ని అంత ఈసారి సిద్దిపేట అంటే ఉరికించుకుంటూ కొట్టేదాన్ని.
ఏ నువ్వు ఫస్ట్ ఏమన్నావు చెప్పులు అంటే ఏ ఆగో ఏడుకొస్తున్నావు చెప్పులు అంటే నాకు బోర్ కొట్టింది ఎప్పుడు తెగుతాయా అన్నావు రైట్ ఇది కూడా కానీ అందరి ముందు అట్లా చెప్తారా మరి మరి ఇన్నాయి అవి మా కుక్కలు కొత్త చెప్పులు వేసుకోవచ్చు కదా రేపు వేరే షూట్ కొత్త చెప్పులు నీ బెనిఫిట్ కోసం చేస్తే ఇట్లా తెగుతలేవు అవి మంచి పని చేసి ఇప్పుడు వాటిని తిడతలేను కదా మీరు విన్నారు కదా నేను వాటిని తిట్టిన అవి మంచి పని చేసినాయి కష్టజీవి చూసిరా ఫ్రెండ్స్ నవీన్ ఉన్నదే భూమికి జానడు ఆమె జానడు ఉన్నది ఆమె సౌరం చూడు 2 జానల పొడుగున్నది ఏమిటికి భూమికి ముత్తంత ఉన్నప్పుడు గింతంత తెచ్చుకోవాలి గింత పొడుగు జుట్టు ఏమిటికి మోసుడు దాండుగా నువ్వేమో ఊరవిచ్చుకోరుంటివి ఈ జుట్టు ఏమో గింత పొడుగుండే నిన్ను సౌరం ఏమన్నందుకు పాయకో మాట తిడుతున్నావు మరి ఆయన తిట్టుకుంటే ఎత్తనే కదా ఎప్పటికి గుర్తుకుండేది కదా ఇక స్టార్ట్ అవుతుంది కెమెరా పట్టుకొని ఉన్నాడు ఇగో ఈమె ఏం చేస్తుందో మరి ఏమైనా అంటే ఇగిలిచ్చే వరకు ఆట అవుతుంది నాకు ఇట్లా బీపీ వేసేది అనుకో సైకో అవుతుంది మా అత్తగారు నా కూతురు గారు అత్తగారు కాదు అత్తమ్మ ఏవే అత్త అట్లా అనుకో తెలంగాణకు రాదు నవీన్ ఎప్పుడు సిద్దిపేటలోనే ఉంటది హైదరాబాద్ ఎక్కటెంకల్నే ఉంటది పల్లెటూరు ముఖానికి రాదు రాడి నీకు ఈ ఇంట్లో ఏం పనిరా దీంతో నీకేం పనిరా మాట్లాడరా నోరు సమాధానం చెప్పు ఇక్కడికి ఎందుకు వచ్చినావు ఇన్ని రోజులు నీ పెళ్ళని చెప్తా నమ్మలేదురా నీ బామ్మర్ది చెప్తా కూడా నేను నమ్మలేదు నీ బిడ్డ వచ్చి నాకు చెప్పిందిరా ఇవాళ చూసా బంగారం వసంటి పెళ్ళాన్ని నీ ఎట్లా నమ్మించి మోసం చేయబుద్ధి అయిందిరా ఎన్నిసార్లు చెప్పినావు కూడా నా కొడుకుని నీ విడదీనికి నువ్వు ముచ్చట చెప్తున్నావు మాట్లాడుతున్నావు అన్నావు ఇప్పటికైనా నమ్మిన అత్త నీ కొడుకు వేసుంటాడు అవన్నీ కూడా తీసుకో ఇప్పుడు అత్త మీదకి గట్టిగా మా అత్త మీదకి వేసుకోనా మరి కొన్ని వేయాలి కదా ఓన్ చేసుకోండి మరి టైం ఇచ్చింది ఒక నిమిషం ఏమత్త ఇన్ని రోజులు నీ కొడుకు గురించి చెప్తే నా కొడుకు మీద ఉడ్డిస్తున్నావు లేనిపోని అబండాలు వేస్తున్నావు వాడు అసంటోడు కాదన్నావు మీ ఇద్దరిని విడగొడుతున్నావు అనుకున్నావు ఇప్పటికైనా నమ్మిన అత్త నీ కొడుకు వేసంటాడు ఇన్ని రోజులు ఈ బాధ నా మనసులో పెట్టుకుని బాధపడ్డా ఇన్ని రోజులు నా తల్లి లెక్క అనుకుని నా బాధ నీకు చెప్తే నన్ను నా కొడుకుని విడదీస్తున్నవే అన్నావు ఇప్పటికన్నా నమ్ము నీ కొడుకు గురించి తెలిసినప్పటి నుంచి నా మనసులో కుంగిపోతాను అది రావాలి తీసుకో ఇన్ని రోజులు ఈయన చేసిన మోసం నా గుండెలో దాచుకొని ఎంత బాధపడ్డాడో నాకు తెలుసత్తమ్మా నేను నా తల్లి లెక్క అనుకోని నేను చెప్తే నిన్ను నీ కొడుకుని విడగొడతాను అనుకోని వెట్టుబడతాటే మాట్లాడిన నేను ఎవరికి చెప్పుకోవాలత్తమ్మా నేను ఎందుకు చెప్తా డైరెక్టర్ లేడు ఆయన పైసలు ఇస్తలేరు ఆయన చెప్పుకుంటాడు నేను ఎందుకు చెప్తా నేను చెప్పా మీరు ఎట్లా చెప్తా గట్లనే అత్తమ్మ మీరు కొడుకు చేసిన మోసాన్ని గుండెలు దాచుకొని నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు తల్లి లెక్క అనుకుని చెప్తే మింగకు కక్కు బయట కక్కుతుందట